సీఎం రేవంత్ రెడ్డితో నాబార్డు చైర్మన్ షాజీ కేవి సమావేశమయ్యారు. ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్ను సీఎం రేవంత్ కోరారు. మైక్రో ఇరిగేషన్కు నిధులు ఇవ్వాలన్నారు. కోఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్కు ఆయన విజ్ఞప్తి చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కోరారు. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు స్కీమ్స్ నిధులు మార్చి 31వ తేదీలోగా ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నాబార్డు పరిధిలోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలన్నారు సీఎం రేవంత్. అలాగే స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని సూచించారు. కొత్త గ్రామ పంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి నాబార్డు చైర్మన్ షాజీ కేవి ప్రతిపాదించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సునీల్, అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇరువురి మధ్య పలు కీలక అంశాలైతే చర్చకు వచ్చాయి. అందులో భాగంగా సీఎం ముఖ్యమైనటువంటి అంశాలను నాబార్డ్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. మైక్రో ఇరిగేషన్ కు సంబంధించి నిధులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆయన నాబార్డ్ చైర్మన్ కోరడం జరిగింది. మరోవైపు సొసైటీలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా కొత్త సొసైటీల ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా నాబార్డ్ చైర్మన్ సీఎం విజ్ఞప్తి చేశారు. ఇక స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్నటువంటి సోలార్ ప్లాంట్లకు సంబంధించి వాటి నిర్వహణను కూడా నాబార్డ్ తో అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా సూచన చేశారు. ఇప్పటికే కొత్త జిల్లాల్లో ఇంకా డీసీసీబీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్త జిల్లాల్లో డీసీసీబీలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కూడా సీఎం నాబార్డ్ చైర్మన్ ముందుంచారు. ఇక అదేవిధంగా కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించి రూరల్ కనెక్టివిటీ పెంచే విధంగా అక్కడ మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేశారు. ఇక ఇప్పటికే నాబార్డ్ నుంచి వివిధ స్కీమ్స్ కి సంబంధించి నిధులు మంజూరు చేసింది. ఆ నిధులను మార్చి 31 లోపు వినియోగించుకునేలా అధికారులు యంత్రాంగం కావచ్చు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పేసి కూడా సీఎం అధికారులకైతే కీలక సూచనలు చేశారు. దాదాపుగా 20 నిమిషాల పాటు ఇరువురి మధ్య భేటీ జరిగింది. భేటీలో నాబార్డ్ నుంచి రుణాలకు సంబంధించి కూడా ప్రభుత్వాన్ని అంటే తక్కువ వడ్డీకి ఇవ్వాలి అనేది సీఎం ప్రధానంగా ఫోకస్ చేశారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నాబార్డ్ చైర్మన్ ని కోరడం జరిగింది. నాబార్డ్ చైర్మన్ కూడా సానుకూలంగా స్పందించారు. రానున్న రోజుల్లో నాబార్డ్ నుంచి తెలంగాణకు అవసరమైనటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రభుత్వం చేసినటువంటి సూచనలు పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తాం అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.